పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. స్నేహితుల్లో మనస్పార్థాలు, తప్పులు జరగడం సహజం. కానీ నా స్నేహితుడు చేసింది సరిదిద్దాలనుకునే తప్పు కాదు. ఈరోజు ఆ తప్పు సరిదిద్దే రోజు. ఓ రకంగా మా స్నేహం ముగిసే రోజు కూడా అనుకుంటా. చోటు, నేను బయలుదేరుతున్నాను రా. ఈరోజు ఎలా అయినా సరే నేను అనుకున్న పని అయిపోవాలి. ఈరోజు కత్తికి పని చెప్పే రోజు. గోపి రారా, వచ్చేస్తున్నారా? 10 మీటర్లు. ఈరోజు నీకు ప్రత్యేకమైన రోజు, బాగా గుర్తుండిపోయే రోజు. అదే మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా గుర్తుండిపోయే రోజు. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. తొందరగా రా, నా కత్తికి పని చెప్పే రోజు. రే, మేము వచ్చి చాలాసేపు అయింది, మీ గురించే వెయిటింగ్. సరే సరే, అక్కడ ఉన్నాను, వెళ్ళడానికి. అరే, బాటిల్ మధ్యలో పెట్టరా, ఎందుకు వెనకెడుతున్నావు? అప్పు చేసి మరి పోలీసు చోటుతో తాగుతుందంటారా? గప్పుగా తాగాల. ఎరా గోపి, ఎలా ఉందిరా నీ ఎస్ఐ జాబ్? డిపార్ట్మెంట్ ఉన్న ప్రెజర్ ఎక్కడ ఉండదురా, అంతా తలనొప్పి, అంతా ప్రెజర్. గారు, మన ఊళ్ళో సండిపల్లిన రేట్తో చంపేశారు. ఆ కేసు మీ దాకా తెలిసిందా? ఏటి మీ స్పందన? మన ఊళ్ళో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు
ఆ అమ్మాయి కుటుంబస్తులు కానీ బంధువులు కానీ ఒక్కరైనా కంప్లైంట్ ఇచ్చారా? అంటే పాపకే చెల్లుంది. రేపన్న తర్వాత వయసుకు వచ్చాక సంబంధాలు పెళ్ళి ఇవన్నీ వగేరే ఉంటాయి కదా, దానికోసం వాళ్ళ అమ్మ భయపడి కేసు అనేది పెట్టలేదండి. రే సింహ, ఈ సంఘటన మీద నీ ఒపీనియన్ ఏంట్రా? అసలు అలా చేయడానికి మనసు ఎలా వస్తుందిరా? అసలు అది మనిషేనా? భారతదేశంలో స్త్రీమూర్తిని గౌరవించాల్సింది పోయి అలాంటి స్త్రీని మొగ్గలోనే తుంచేస్తున్నారు కదరా. చే, నా దృష్టిలో వాడు మనిషి కాదురా. అలాంటి వాడిని నిలువున నరికేసినా తప్పలేదు. ఒరే అయిపోయింది, దానికోసం మనకి ఎందుకురా వాదనలు? ఆడేదో రాగరాకి వచ్చాడు కదా, నలుగురం కలిసి చిల్ అవుతాం, ఎంజాయ్ చేద్దాం రండి. గోపి బ్రో, మన సింహ గురించి తెలుసా? చీకటి అవుతే చాలు అయినా ఎక్కేస్తున్నాడు. ఇంకా అదే పనాడికి. రే, వాళ్ళ భర్తలు పోయి అందొచ్చిన కొడుకులు పోయి కుటుంబంలో నలిగిపోయి వాళ్ళ జీవితంలో చీకటి వచ్చి రోడ్ల మీదకి ఎక్కి లైట్లు పెట్టుకుంటుంటే నేనెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చి నా ఆకలి తీర్చుకుంటున్నాను రా. నేనేం చిన్న పిల్లల మీద ఆకలి చేయట్లేదురా, మానభంగాలు చేయట్లేదు. నేనెళ్ళి నా ఆకలి తీర్చుకున్నాను, కడుపు నింపుతున్నాను రా. నువ్వు చేసింది తప్ప రైట? తప్పే, అది తప్పే, అది తప్పే. ఏనా తప్పు కాదా గోపి గారు? ఏంటి తప్పు కాదు? అది తప్పే చెప్పని నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు హైవేకి వెళ్ళింది తప్పే. ఇంకా నువ్వు చేసిన పని రే, నీకు అసలు ప్రాణంలో తెలుసారా? నేను తప్పు చేయడం ఏంట్రా? నేను తప్పు చేశానా? ఏంట్రా ప్రాణం విలువ నాకు తెలియదా? చిన్న పిల్లని లైంగికంగా వేధించి చంపాడురా వీడు. తప్పును సమర్థించుకుంటూ మాట్లాడుతున్నాడు వీడు. వీడిని చంపేయడమే కరెక్ట్. వీడి చెప్పింది నేను విన్నాను. వీడిని చంపడమే కరెక్టరా? వీడికి చావే కరెక్టా? అది తప్పు చేసి ఉండొచ్చురా, కానీ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు తప్పు చేసాడు నీకేనా తెలుసా? ఆడి తప్పు చేసినందుకు ఎంత నరకం అనిపిస్తున్నాడో నాకు తెలుసురా.